వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడు ఒక మనీ, గోల్డ్ తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనేది ఒక ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్. ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ కానీ నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ మీదనే మొత్తం నడుస్తుంది అనేది ఒక న్యూస్ అయితే ఉంది. యాక్చువల్గా ప్రపంచ దేశాలను శాసించే యుఎస్ ఒక క్రిప్టో కరెన్సీ రిజర్వ్ను అయితే స్టార్ట్ చేసింది. ఇది క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు ఒక పెద్ద న్యూస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఒక కరెన్సీకి ఒక క్రిప్టోకి రిజర్వ్ స్టార్ట్ చేయడం అంటే ఒక స్ట్రాటజిక్ రిజర్వ్ అన్నట్టు. అంటే ప్రైస్ కానీ ప్రోడక్ట్ కానీ అన్నీ ఒక కంట్రోల్లో ఉంటాయి. యాక్చువల్గా ఇది పెట్టడానికి కారణం ఏంటి, దానివల్ల క్రిప్టోకి ఎలాంటి యూజ్ ఉంటుంది, మనం ఎడ్యుకేట్ చేయడానికి రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, మనకు గుడ్ న్యూస్ అనుకోవచ్చా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు? నిజం చెప్పాలంటే ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న న్యూస్. ఓకే. ట్రంప్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ప్రామిస్ చేసింది, నేను కనుక అధికారంలోకి వస్తే ఒక రిజర్వ్ అనేది పెడతాను. సార్, ప్రపంచ దేశాలను శాసించే ఒక అమెరికా క్రిప్టో రిజర్వ్ను పెట్టడం అనేది, అంటే స్ట్రాటజిక్ రిజర్వ్ని పెట్టడం అనేది పెద్ద పరిణామం. అవునండి. యాక్చువల్గా ట్రంప్ ఒకనొక స్టేజ్లో దీనికి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన దాంట్లోనే కేసు కూడా ఉంది. అలాంటి అతనే ఒక యాక్ట్ తీసుకొని వచ్చాడు. ఓకే. అసలు దీని ఫీచర్ ఏంది, దీనివల్ల యూజ్ ఏంది, సారీ వ్యూవర్స్ కి. సో నాకు అది తెలియదండి ట్రంప్ గారికి ఏం కేసు ఉందో. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ట్రంప్ గారికి కొంచెం ఫండింగ్ అనేది క్రిప్టోలో వచ్చింది, ప్రపంచ దేశాల నుంచి వచ్చింది. క్రిప్టోలో ఏంటంటే ఒక అడ్వాంటేజ్, ట్రంప్ గారు వాలెట్ ఉంది, అది ఆన్లైన్లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఆ వాలెట్కి ఎక్కడి నుంచి ఎవరైనా ఫండ్స్ పంపించచ్చు. ఈ క్రిప్టో లవర్స్ అందరూ ఏం చేశారంటే, నేను బిట్ కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ కింద అనౌన్స్ చేస్తాను చెప్పంలోనే ఫండింగ్ బేబచ్చం వచ్చింది ట్రంప్ గారికి. రష్యా నుంచి పంపించారో తెలియదు, ఉక్రెయిన్ నుంచి పంపించారో తెలియదు, ఇండియా నుంచి పంపించారో తెలియదు, ఎవరికి ఎక్కడి నుంచి పంపించారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక వాలెట్ అడ్రస్, అది ఆ వాలెట్ అడ్రస్కి ఎవరైనా ఫండ్ పంపించచ్చు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఈ ఫండింగ్ వాడుకున్నారండి వాళ్ళ ఎలక్షన్స్ అప్పుడు వాడుకొని కొంచెం వాళ్ళ నెక్స్ట్ లెవెల్ మన ఉంటాయి కదా సార్ క్యాంపెయిన్స్ అని వాటి బాగానే ఉపయోగపడింది. మరి ఈ క్రిప్టో ఎలక్షన్ అప్పుడు ఒక నాష్వెల్ అని క్రిప్టో కాన్ఫరెన్స్ జరిగింది ప్రతి సంవత్సరం. నెక్స్ట్ ఈ సంవత్సరం వచ్చేసి లాస్ వేగస్లో జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి కూడా తను ప్రామిస్ చేశాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిప్టో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను అన్నట్లుగానే బిట్ కాయిన్ అంటే డిజిటల్ స్టాక్ ఫైల్ అని రిజర్వ్ని అనౌన్స్ చేశారండి అఫీషియల్గా. ఇప్పుడు దాకా ఏంటంటే అమెరికాలో ఒక అఫీషియల్గా ఏం లేదు, జస్ట్ వాడుతున్నారు. టోటల్ వరల్డ్లోనే గవర్నమెంట్ నుంచి ఇలాంటిది లేదు. అంటే ఎల్ సల్వడార్ వచ్చిందండి, కానీ ఆఫ్రికన్ కంట్రీ అది, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ లేదు. కానీ అమెరికా ప్రపంచ దేశాలని శాసించే అంటే ఒక పొజిషన్లో ఉంది. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఎకానమీ అంటే $1 ట్రిలియన్ ఎకానమీ, మరి ఇలాంటి ఎకానమీ ఉన్న కంట్రీ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర పెద్ద రీసెర్చ్ టీం ఉంటుంది. అసలు ఇవి చేయడం వల్ల అమెరికా ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుందా లేదా, ఆ రిజర్వ్ ఎంతమంది రీసెర్చర్లు ఉంటారు, ఎంతమంది ఇప్పుడు మనకి ఇప్పుడు చాలా మంది క్రిప్టో ఈజ్ స్కామ్ అనే వాళ్ళకి, బిట్కాయిన్ అనే స్కామ్ అనే వాళ్ళు, పై అనే వాళ్ళు స్కామ్ అనే వాళ్ళకి ఒక యుఎస్ దేశము ఒక స్ట్రాటజిక్ రిజర్వ్ తీసుకొచ్చిందంటే అది స్కామ్ అన్ని వెళ్ళలేదు సార్. ఇప్పుడు ఇంకా అంటానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూడా అఫీషియల్ గా పాలసీ మేకర్స్ ఏం చెప్పారంటే ప్రపంచ దేశాలు మారుతున్నాయి క్రిప్టోని చూడడంలో, అందుకని మేము ఎప్పుడే ఇంకా పాలసీస్ పబ్లిష్ చేయట్లా, రెగ్యులేషన్స్ ఉండాలని ఇండియాలో కూడా వస్తున్నాయి. ఆ రెగ్యులేషన్స్ మేము స్టడీ చేస్తున్నామని చెప్పారు. అంటే ధోరణి మారిపోయింది. అన్ని కంట్రీస్ కదా, ఇప్పుడు అమెరికా ఒక పొజిషన్ అంత పెద్ద కంట్రీ ఒక పొజిషన్ అంటే ఒక రిజర్వ్ కనుక పెట్టిందంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైసింగ్ అన్ని ఒక కంట్రోల్లో ఉంటాయి. కంట్రోల్ నేను చెప్పలేను నేను ఇక్కడ, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్ గా ఫ్యూచర్ లో బ్యాన్ చేయమని చెప్పినట్లే. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఉంటారండి, వాళ్ళు ఏమనుకుంటారు బిట్ కాయిన్ కొని పెట్టుకుంటారు, పొజిషన్ తెలియదు కదా, గవర్నమెంట్ స్టాండ్ ఏంటో తెలియదు కదా, వీళ్ళు అమ్మేసుకొని ఉండొచ్చు మేబీ రేట్ పెరిగినప్పుడు, రేట్ తగ్గినప్పుడు భయపడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఇలా స్టెప్ తీసుకుందో వీళ్ళందరూ కొంచెం భయపడకుండా సరే ఏం కాదు, ఇది కూడా ఒక ఎసెట్, అందుకనే కరెన్సీ అంటానికి ఇష్టపడరు. ఇప్పుడు ఏమైందంటే క్రిప్టో కరెన్సీ నుంచి క్రిప్టో ఎసెట్, వర్చువల్ డిజిటల్ ఎసెట్, VDAs అంటారు అనమాట. ఇంకా ఎసెట్ లాగా చూడడం డిజిటల్ గోల్డ్ అన్నారు బిట్ కాయిన్ ని, సప్లై గోల్డ్ లిమిటెడ్. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది సార్, ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డాలర్ అని ఉంది కదా, అంటే డాలర్ ని కొన్ని కంట్రీస్ మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలని ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని డీల్స్ నిన్న నేను చూశాను. రష్యాకి, కొన్ని ఇండియాకి, వీళ్ళందరికీ బిట్ కాయిన్ లో కూడా ఈ యొక్క డీల్ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు బిట్ కాయిన్ ఎవరికి సంబంధించింది కాదుగా. అవును. ఇప్పుడు డాలర్ అయితే యాక్సెప్ట్ చేయడానికి మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మన కరెన్సీలు ఉన్నప్పుడు వాళ్ళ కరెన్సీలు ఎందుకు బిజినెస్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ గారికి ఇదొక అడ్వాంటేజ్. దీన్ని కూడా ఆయన అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ బిట్ కాయిన్ శాసిస్తా అని ఒక ఐడియా ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ట్రంప్ వీళ్ళు అమెరికా వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ చేస్తారు కదండి, కొన్ని ఫ్రాడ్ జరిగిన కాయిన్స్ బిట్ కాయిన్ వీళ్ళు రికవర్ చేస్తారనమాట. ఇల్లీగల్గా వచ్చిన బిట్ కాయిన్లు కానీ స్కీమ్స్లో ఏమన్నా బిట్ కాయిన్లు ఉంటాయి. దాదాపు వీళ్ళ దగ్గర 2 లక్షల కాయిన్లు ఉన్నాయి బిట్ కాయిన్లు. అవి చాలా మార్కెట్ నుంచి కొనాలంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్. మరి ఇది ఉంది, వీళ్ళు ఏం చేస్తారు, మేము అమ్మమని చెప్పేశారు డైరెక్ట్గా. అంటే ఈ సప్లై అనేది ఇక్కడ లాక్ అయిందా. మళ్ళీ అలానే భూటాన్ ఉంది, మన పొరుగు దేశం. హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ఉపయోగించి మైనింగ్ చేస్తారు వాళ్ళు బిట్ కాయిన్. భూటాన్ చిన్న కంట్రీ, $750 million వర్త్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఉంది వాళ్ళ దగ్గర. అలానే ఇప్పుడు స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఉంది, టూరిజం వాళ్ళకి మీ దగ్గర బిట్ కాయిన్ ఉంటే చాలు, మా దగ్గర ఎంజాయ్ చేసి మీ కంట్రీకి వెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ప్రపంచ దేశాలనే. మొన్న ఇంకో వీడియో చూశాను నేను, యూఏఈ సంబంధించిన పర్సన్, అతను ప్రిన్స్ అనుకుంటా. అతను ఏం చేశాడంటే నెక్స్ట్ 2 yearsలో మీరు ఇమాజిన్ కూడా చేసుకోరు, క్రిప్టో కరెన్సీని ఉపయోగించి, అంటే క్రిప్టో ఉపయోగించి, బిట్ కాయిన్ అని చెప్పలే వాళ్ళు, క్రిప్టో ఉపయోగించి మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు దుబాయ్లో కానీ యూఏ ఎక్కడైనా. దాని తర్వాత ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ ఇప్పటికే ఉందిలేండి. ఇంకా డే టు డే యాక్టివిటీస్, బస్ టికెట్, టెస్లా కార్లు, ఇవన్నీ. సో ఒక్కటని కాదండి, ఇట్స్ లైక్ సో మెనీ. అంటే ఈ స్టెప్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి కూడా ఒక అఫీషియల్ రికగ్నిషన్ వచ్చినట్లే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ క్రిప్టో ఇన్వెస్టర్లకు అయితే. సో ఇది రాజ్ గారు చెప్పేదంటే క్రిప్టో ఇన్వెస్టర్లకు అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా క్రిప్టో అనేది ఒక స్కామ్ అంటారు, కానీ ఇలాంటి స్ట్రాటజిక్ రిజర్వ్ యూఎస్ స్టార్ట్ చేయడం వల్ల స్కామ్ అనే వాళ్ళకైతే ఇది మంచి ఆన్సర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రపంచ అగ్రదేశాలలో ఒకటైన యుఎస్ ఇలా రిజర్వ్ స్టార్ట్ చేయడం అనేది మిగతా దేశాలు కూడా ఇది ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో క్రిప్టో ఇన్వెస్టర్లకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కీప్ వాచింగ్ డీటెయిల్ న్యూస్.